శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులకు తొందరగా వివాహం కుదరాలంటే ఒక 6 ముఖ్యమైనటువంటి సూత్రాలు, అలాగే జాగ్రత్తలు అనుకోండి, సూత్రాలు అనుకోండి, పరిహారాలు అనుకోండి, ఇవి పాటించడం వల్ల మరి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులకు మరి ఒక జంట ఏర్పడి తొందరగా వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. వృషభ రాశి వారు వివాహ విషయంలో తొందరగా వివాహం జరగాలంటే ఎటువంటి అబ్బాయి లేదా అమ్మాయిని వెతుక్కోవాలి అని పరిశీలించినప్పుడు వృషభ రాశి వారికి 7వ భావం వృశ్చిక రాశి అంటే కుజుడి యొక్క రాశి అవుతుంది. సహజ సిద్ధంగా మరి వృషభ రాశి వారికి చాలా సందర్భాల్లో వివాహ విషయంలో కొన్ని సమస్యలు రావడం జరుగుతుంటుంది. ఎందుకంటే సహజ అష్టమ స్థానం వీళ్ళకి 7వ స్థానం అవటం వల్ల, అలాగే 7వ భావానికి అధిపతి కుజుడు అవటం వల్ల, మరి ఈ రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడికి కుజుడు మరి ఇద్దరికీ కూడా శత్రుభావం ఉంటుందన్నమాట. సో ఆ కారణం ఒకటి. అయితే ఈ సమసప్తకాలు అవటం వల్ల ప్రాబ్లం అయితే ఉండదు. కానీ ఈ వృషభ రాశి అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ కూడా ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి అబ్బాయిల్ని అమ్మాయిల్ని ఖచ్చితంగా వివాహం చేసుకోవడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే ముఖ్యంగా ఈ వివాహ సంబంధాలు చూసే విషయంలో ఈ వృశ్చిక రాశిలో ఏదైనా గ్రహం ఉంటే ఒక సందర్భంలో బుధగ్రహం ఉందనుకుందాం, లేదంటే శనిగ్రహం, లేదంటే గురుగ్రహం ఉందనుకుందాం. అప్పుడు ఆ గ్రహం యొక్క క్వాలిటీస్కి సంబంధించినటువంటి అమ్మాయిని మీరు వెతుక్కోవడం వల్ల, లేదంటే అబ్బాయిని వెతుక్కోవడం వల్ల వివాహం అన్నది చాలా తొందరగా కుదిరే అవకాశం ఉంటుంది. సో ఏదైనా 7వ భావంలో అతి నెమ్మదిగా ప్రయాణించే గ్రహాలైనటువంటి శని ఉన్నప్పుడు ఖచ్చితంగా వృషభ రాశి వారికి 28 సంవత్సరాల తర్వాత ఇంచుమించుగా 32 కూడా దాటవలసి ఉంటుంది మరి 7వ శని ఉన్నప్పుడు. అలాగే 7వ గురుగ్రహం ఉన్నా కూడా సాధారణ వివాహ వయస్సు కన్నా ఒక 4 సంవత్సరాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాగే 7వ భావంలో ఉన్నటువంటి గ్రహం వక్రించి ఉన్నా, లేదా 7వ భావంలో రాహు కానీ కేతువు కానీ ఉన్న జీవితంలో ఒక వివాహం బాగా దగ్గరకు వచ్చి అనుకొని చివరి నిమిషంలో క్యాన్సిల్ అయ్యి దాని తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఈ 7వలో వక్రగ్రహాలు ఉన్నప్పుడు వివాహం తర్వాత కూడా కొన్నాళ్ళకి వివాహం ప్రాబ్లం ఏర్పడి తర్వాత అదేదో డివోర్స్ దాకా రావచ్చు. అయితే ఇది అన్ని వేళలా కూడా కరెక్ట్ కాదు. దాని మీద గురుదృష్టి ఉండడం కానీ, డిపాజిట్ బలంగా ఉండడం కానీ అనేక రకాల పరిహారాలు కూడా ఉంటాయి. అంటే జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఖచ్చితంగా ఇక్కడ ఈ గ్రహం ఉంటే ఇది జరుగుతుంది అన్నది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. అయితే కేవలం అది ఇండికేట్ చేస్తుంది. దానికి తగు విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం దాని నుంచి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మరి వృషభ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనుస్సు రాశి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా జరిగే అవకాశం లేదు. అంటే ఇందులో ధనుసు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నవాళ్ళు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఇద్దరి మధ్య కూడా ఈగో క్లాషెస్ రావడం, నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అనుకోవడం జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇది ఒకటి విడిచిపెట్టవలసి ఉంటుంది. దాని తర్వాత ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి 5వ స్థానం అన్నది బుధుని యొక్క స్థానం అవుతుంది. మరి సహజ రాశి చక్రంలో బుధుడు 6వ రాశి అవటం వల్ల ఈ వృషభ రాశి వారికి కూడా చాలా సందర్భాల్లో ఈ ప్రేమ సంబంధించింది సక్సెస్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ప్రేమ వ్యవహారంలో వివాహం దాకా రాదు. వచ్చినా కూడా ఈ కుటుంబాల మధ్య అనేక విధాల ప్రాబ్లమ్స్, గొడవలు జరుగుతుంటాయి. కాబట్టి ఎక్కువగా వృషభ రాశి వారికి పెద్దలు కుదిర్చినటువంటి వివాహం మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఒకటి పర్టికులర్గా మీరు
గమనించవలసి ఉంటుంది. అలాగే మరి ఈ వృషభ రాశికి సప్తమ భావం వృశ్చిక రాశి అవ్వటం వల్ల కుజుడు సప్తమ భావంలో ఉన్నప్పుడు లేదంటే వీళ్ళకి కొంతవరకు ఈ వృషభ రాశి వారికి కుజదోషం వర్తిస్తూ ఉంటుంది. కుజుడు మరి వీళ్ళ యొక్క జన్మరాశిలో 2, 4, 7, 8 అలాగే 12 స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కూడా అది అటువైపు జాతకంలో అంటే అమ్మాయి జాతకంలో ఈ విధంగా ఉంటే అబ్బాయి జాతకంలో కూడా ఈ విధంగా 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఒక కుజ దోషం ఉన్నటువంటి జాతకాలు తీసుకోవడం వల్ల ఉభయులకి అది న్యూట్రల్ అవుతుంది. ఫర్ సపోజ్ ఏదన్నా అమ్మాయి జాతకంలో 4వ స్థానంలో కుజుడు ఉన్నాడు, మరి అబ్బాయి జాతకంలో 4వ స్థానంలో కుజుడు లేకపోయినా ఆ 4వ స్థానంలో శని కానీ రాహు కానీ కేతు కానీ ఉన్నా కూడా అది కొంతవరకు కుజదోషం పరిహారం అవుతుంది. అంటే కుజదోషం అన్నది ప్రతి జాతకంలో కూడా ఇంచుమించుగా మనకి అందరికీ కనబడుతుంటుంది. అయితే కొన్ని లగ్నాల వాళ్ళకి ఎక్కువ ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది, కొన్ని లగ్నాల వారికి తక్కువ ఫలితం ఇస్తుంది. ఎక్కువ ఫలితం ఇచ్చే రాశిలో వృషభ రాశి ఒకటి కాబట్టి వృషభ రాశి వృషభ లగ్నం వారు 100% వారి జాతకంలో కుజదోషం ఉంటే మరి వాళ్ళు అటువైపు జాతకంలో లేదంటే వచ్చినటువంటి సంబంధంలో కూడా ఇటువంటి కుజదోషం ఉండడం లేదంటే కుజదోష స్థానాల్లో పాపగ్రహాలు ఉన్నా కూడా అది పరిహారం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఈ విషయంలో జాగ్రత్త తీసుకుంటే దాని తర్వాత అన్యోన్యత ఏర్పడే అవకాశం ఉంది. బాగా చిన్న టెక్నిక్ ఏంటంటే మరి అబ్బాయి జాతకంలో సప్తమ భావంలో ఏదన్నా గ్రహం ఉంటే అమ్మాయికి ఆ గ్రహం లగ్నంలో కానీ సప్తమంలో కానీ ఉన్న మిత్రుడైనా ఆ బంధం కూడా చాలా అటాచ్మెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. సో ఏదైనా మరి వృషభ రాశి వారికి సప్తమ భావం కుజుడు వ్యయాధిపతి కూడా అవటం వల్ల చాలా వరకు వీళ్ళకి వివాహం తర్వాత ప్లేస్ మారడం జరుగుతుంటుంది. ఎక్కువ శాతం విదేశ సంబంధం కానీ దూర ప్రాంతంలో ఉన్న సంబంధాలు రావడం వల్ల వివాహం తర్వాత ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారడం జరుగుతుంది. అలాగే ఎక్కువ శాతం వృషభ రాశి లేదా వృషభ లగ్నం వారికి వివాహం అయిన తర్వాత ఒక సంవత్సరం వరకు కూడా కొద్దిపాటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. మరి ఎందుకంటే వ్యయాధిపత్యం కూడా కుజుడికి రావడం వల్ల ఆ భావం యాక్టివేట్ అవుతుందన్నమాట. ఈ 7, 12 యాక్టివేట్ అవ్వడం వల్ల వివాహం జరిగిన తర్వాత జాతకుడు ప్లేస్ మారుతాడు, అలాగే ధనానికి ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో ఉద్యోగం కూడా డెవలప్మెంటు మార్పు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఆలస్య వివాహానికి గ్రహాలు శుక్రగ్రహం కారణమవుతుంటుంది, అలాగే చంద్రుడు కూడా కారణమవుతూ ఉంటాడు. ఎవరి జన్మ జాతకంలోనైనా లగ్నాలు రాసులతో పని లేకుండా శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉంటాయి, ఎస్పెషల్లీ శనితో కలిసి ఉన్న, రవితో కంబస్ట్ అయి ఉన్న, శుక్రుడు నీచపడి ఉన్న వివాహం ఆలస్యం అవుతుంది. అలాగే శని చంద్రుడు కలిసి ఉన్న, చంద్రుడిపై శని దృష్టి ఉన్న వివాహ విషయంలో ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి. మరి వివాహ పీఠిక మీద రాశి చక్రం పరిశీలించినప్పుడు వివాహం కుజుని ద్వారా ఆలస్యం అవుతుంది అనుకుంటే కుజుడే వివాహం చేయవలసి ఉంటుందన్నమాట. అందుకని ఎక్కువగా దానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి కుజుడు వివాహాన్ని తొందరగా ఇవ్వలేకపోతున్నాడు, ఏదో కారణాల వల్ల ఆలస్యం అవుతుందంటే కుజగ్రహానికి పరిహారం చేసుకోవాలనుకుంటే సులభమైనటువంటి ఏకైక మార్గం ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఆలయంలో ఒక 8 మంగళవారాలు మరి ఆంజనేయ స్వామికి తమలపాకులు సింధూరంతో అభిషేకం పూజ నిర్వహిస్తూ మరి పసుపు రంగుతో కూడుకున్నటువంటి అరటిపళ్ళు మరి ఒక 18 కానీ 41 కానీ అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టడం, దానివల్ల తొందరగా వివాహం కుదిరే అవకాశం ఉంది. ఇంకా అద్భుత రెమెడీ ఏంటంటే మనకి అందరికీ అవకాశం లేకపోవచ్చు, మరి కోతులకి ఎన్ని కోతులైనా పర్లేదు, మరి మీకు ఎంత వీలు కలిగితే అన్ని కోతులు తినే ఆహారం, ముఖ్యంగా అరటిపళ్ళు మిగతా పళ్ళన్నా కోతులకి లంసంగా ఏదో 1, 2 కాకుండా ఒక అరటిగెల కోతులకి ఆహారంగా వేయడం వల్ల కూడా
మరి వివాహంలో కుజుని ద్వారా ఆలస్యమయ్యే దోషం తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఒకేసారి కాకుండా 2-3 సార్లు వేయచ్చు. ఇంకా వెరీ సింపుల్ ఏంటంటే ప్రతి మంగళవారం చీమలకి ఆహారం వేయడం వల్ల కానీ చేపలకి ఆహారం వేయడం వల్ల కూడా ఇది తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది. అదే రాహు కారణం వల్ల వివాహం ఆలస్యం అవుతుంది. అంటే రాహు కారణం వల్ల ఎలా ఉంటుంది, వివాహం బాగా దగ్గరికి వచ్చి మిస్ అవుతుంటుంది. చాలా వరకు వివాహం కోసం ఎవరు పట్టించుకోకపోవడం, ఏదో ఒక రూమర్ పెడుతుంటారు అన్నమాట. అమ్మాయి ఇలాగా, అబ్బాయి ఇలాగా, ఆ కుటుంబం ఇలాగా, అందులో ఇలా జరిగింది అలా జరిగిందని వచ్చిన సంబంధాలు చుట్టుపక్కల వాళ్ళు పాడు చేస్తుంటారు. అది రాహు ప్రభావం వల్ల మనకు అర్థమవుతుంటుంది అన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే మరి రాహుగ్రహ దోష నివారణం కనకదుర్గ అమ్మవారికి ఒక 8 శుక్రవారాలు కుంకుమర్చన చేస్తూ ఆకుపచ్చ రంగుతో కూడుకున్నటువంటి నిమ్మకాయల దండ ఏదో ఒక శుక్రవారం వేయటం వల్ల, ప్రతిరోజు దుర్గా అష్టాత్తర పారాయణ వల్ల ఇతరుల నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ దోషం నరఘోష తగ్గి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా అందరూ కూడా కామన్గా వివాహం ఆలస్యమైనప్పుడు మంగళవారం రోజు నియమంగా ఉంటూ అటు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ చిన్న చిన్న పరిహారాలు ఏదో సింపుల్గా పాటించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా వివాహం అయిన వారికి వివాహ దోషాలు కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఈ కొద్దిపాటి సింపుల్ రెమెడీస్తో. ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది. అయితే కొద్దిగా ఖరీదుతో కూడుకున్నది అవ్వచ్చు. అయినప్పటికి కూడా రత్నధారణ, ఎవరైతే దోషం కుజుని వల్ల వివాహం ఆలస్యం అవుతుందో వాళ్ళు వివాహం అయినంత వరకు కూడా మనకి పగడం అనే ఉంగరాన్ని ధరించవలసి ఉంటుంది. అంటే సాధారణంగా పగడాలు రకరకాల సైజుల్లో దొరుకుతుంటాయి. త్రికోణ ఆకారంలో ఉన్నటువంటి పగడం, 3 త్రికోణాకారంలో ఉన్నటువంటి పగడం, అది పర్టికులర్గా రాగిలో తయారు చేయించి, మరి స్త్రీలైతే ఎడమ చేయి ఉంగరం వేలికి, మగవాళ్ళైతే కుడి చేయి ఉంగరం వేలికి, అది మంగళవారం రోజు మరి ధరించడం వల్ల, అంటే మళ్ళీ ఈ నక్షత్రం పడదు, ఆ లగ్నానికి పడదు, ఈ వాసికి పడదు, ఇలాంటి కథలు ఏమి పక్కన పెట్టి కేవలం వివాహం అనే సంకల్పంతో మరి ఆ ఉంగరాన్ని తయారు చేసి చక్కగా హనుమాన్ టెంపుల్లో కానీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో కానీ పూజ చేపించి విధి విధానంగా పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా వివాహం అన్నది కుదురుతూ ఉంటుంది. ఇంకా దానికన్నా ఇంకా సర్వశ్రేష్టమైనది కనక పుష్య రాగం. అంటే మనకి గురుగ్రహ అనుగ్రహం లేనిది కూడా ఏది జరగదు. అందుకే పెళ్ళికి గురుబలం వచ్చిందా అని అడుగుతుంటారు. కాబట్టి మరి ఇదేంటంటే పెద్దగా ఇబ్బంది కలిగింది, ఎవరికి కూడా ఎటువంటి నష్టాన్ని కలిగించదు. కాబట్టి కనక పుష్యరాగము, ఈ కనక పుష్యరాగం అనే ఉంగరం మరి సుమారుగా అటు ఇటుగా 3 క్యారెట్ల ఉంగరం, అది బంగారంలో తయారు చేయించుకోవచ్చు లేదా వెండిలో తయారు చేయించుకొని గురువారం రోజు గురు హోరలో, అంటే ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో మరి ఏదైనా ఆలయంలో, ముఖ్యంగా దత్తాత్రేయుడు ఆలయం సంబంధించిన దాంట్లో పూజ చేయించి గురువారం రోజు ఈశాన్య వైపు తిరిగి మీ పెళ్లి కొరకు ఎవరైతే బాగా ఆందోళన చెందుతున్నారో, ముఖ్యంగా మదర్ చేతి మీదుగా మీరు ఆ ఉంగరాన్ని కుడి చేయి చూపుడు వేలికి అబ్బాయిలు, ఎడమ చేయి ఉంగరం వేలికి అమ్మాయిలు ధరించడం. అయితే ఆ ఉంగరం ధరించే రోజు శనగపిండితో తయారు చేసినటువంటి మైసూర్ పాక్ అవ్వచ్చు, బూందీ లడ్డు అవ్వచ్చు, అది మీరు కనీసం ఒక 5కి పంచిపెట్టడం వల్ల వివాహం అన్నది కుదురుతుంది. ఇంకా స్త్రీలకు ఏంటంటే ఒక అద్భుతమైన రెమెడీ ఉన్నది. ఒక మంగళవారం రోజు ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో ఆ అమ్మాయి గోరింటాకు తెప్పించి దాన్ని చక్కగా అంటే దాన్ని రుబ్బడం ఏదో జరుగుతుంది, దాన్ని తయారు చేస్తారంటే చేతికి అలంకరించుకోవడానికి వీలుగా దాన్ని తయారు చేయాలన్నమాట. సొంతంగా అమ్మాయే తయారు చేయాలి, అంటే మిక్సీలు కట్టేయకుండా మరి పూర్వకాలం చేసినట్టు చేయడం వల్ల తయారు చేయించి మీకు అందుబాటులో ఉన్నటువంటి, మీకు మేనత్త వరుసలో ఉన్న వాళ్ళకి, అటువంటి చుట్టుపక్కల వాళ్ళైనా పర్లేదు, మేనత్తలు ఉంటే ఓకే, వాళ్ళకి పుణ్యస్త్రీలకి వాళ్ళ ఇంటికి ఆహ్వానించి వారి చేతికి చక్కగా ఈ గోరింటాకు, ఎవరైతే అమ్మాయి పెళ్లి కావాలో అమ్మాయితో అలంకరింప చేసి వాళ్ళకి
సత్కరించాలంటే వాళ్ళకి ఏదో రవికులు గుడ్డ చీర జాకెట్ లాంటిది పెట్టి వాళ్ళ పాదాలకి నమస్కరించి, ఇంకా కూడా ఉంది మరి పాదాలకి పసుపది రాసి చక్కగా వాళ్ళని ముత్తైదుగా పూజ చేసుకొని వాళ్ళకి ఎంతమంది అయితే అంతమందికి కేవలం ఒక ముగ్గురు అయితే చాలు వాళ్ళకి చక్కగా భోజనం పెట్టి సత్కరించడం వల్ల కూడా వివాహంలో ఉన్నటువంటి తొందరగా వివాహం జరిగే సూచనలు ఈ పూర్వకాలం చాలా వరకు చేయిస్తూ ఉండేవారు. రాను రాను కాలగమనంలో ఇవన్నీ కూడా మారిపోవడం జరిగింది. కానీ ఏదైనా ఇటువంటి చిన్న రెమెడీలే మనకు బాగా పనిచేస్తుంటాయి. కాబట్టి ఇదేనా రెమెడీ అన్నది నమ్మకంతో చేయవలసింది. నమ్మకంతో ఏది చేసినా దాని ఫలితం చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.